ఏంటి మహి అంతా రెడీ చేసుకుని అంతా జర్నీ రెడీ అయితే లాస్ట్ క్యాన్సిల్ చేస్తాను నువ్వు. ఈరోజు నీ రాశి ఫలాలు చూశాను. ఆఖరి నిమిషంలో ప్రయాణం క్యాన్సిల్ అవుతాను అన్నదానికి క్యాన్సిల్ చేశాను. ఏమండి విన్నారా? ఒక భార్య ఉంటే ఇల్లు అందంగా సర్దుతుంది. ఒక భార్య ఉంటే ఇంట్లో వాళ్ళని అందంగా చక్కదిద్దుతుంది. ఒక భార్య ఉంటే కమ్మని వంటలు చేసి పెడుతుంది. విన్నారా? అర్థమైందా? ఏమర్థమైంది? ఒక మగాడికి 3 భార్యలు ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. వచ్చావా శ్రీ? షాపింగ్కి వెళ్దాం, తొందరగా రెడీ అవ్వు. ఇలాగో నేను ఇక్కడ బాటలు అయిపోయి అన్నావు కదా, వచ్చేటప్పుడు తెచ్చుకుందాం. శ్రీ, ఒక భార్య భర్తని లక్షాధికారి చేయగలుగుతుందా? ఎందుకు చేయలేదు? ఈజీగా చేయగలదు. ఎలా? ఏముంది, భర్త ముందు కొడుచుడైతే సరిపోద్ది. శ్రీ, వన్ నుంచి 50 లోపు ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తాను. ఏ ఎందుకు చెప్తాను. నెంబర్ 3. అయితే 3 days నేను నీతో మాట్లాడు. మరి నేను అసలు మాట్లాడుతుందంట. నేను ప్లీజ్ రా, ఇంకొక ఛాన్స్ చాలు. ఇంకొక ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే అయితే ఒకసారి మళ్ళీ సెలెక్ట్ చేస్తా. 50. ఆగు, నువ్వు మాట్లాడనున్నావు ప్లేస్ వరకు మాట్లాడలేదు. శ్రీ, సడన్ గా నాకు ఎన్నో అయితే నువ్వేం చేస్తావు? నేను అసలు ఉండలేను. మళ్ళీ అలాంటి మాట్లాడు, ఇచ్చోని అయిపోతాను తెలుసా? ఏ మరి మళ్ళీ పెళ్లి చేసుకోవా? ఏమో, పిచ్చోడు ఏదన్నా చేయొచ్చు. శ్రీ, సారీ ఎలా ఉంది? నువ్వు రోజు అడగాల, నేను రోజు చెప్పాలా? రోజు చెప్పాలా, రోజు అడగాల. ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ. రోజు అడగాల్సిందే, రోజు కనిపెట్టాల్సిందే. ఆవిడ కాస్త మంచి చీర కట్టుకుని ఏమిటే సూపర్ అనాలి. సొమ్మేం పోయింది అనవాయా ఒక మాట మాట. అయిందా? బాగైందా? షీ ఈజ్ మై వైఫ్. నా సొల్యూషన్స్ అన్నిటికీ ప్రాబ్లం తనే. నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తనే. శ్రీ, మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా గయ్యాలంట కదా, కొంచెం చెప్పొచ్చు కదా పాపం. నేను చెప్పా? నాకు ఎవరన్నా చెప్పారా? ఇది నేను నీకేం అపకారం చేశాను రా?